మోకాళ్ళు ఎందుకు సడలిపోయాయంటే సంఘంలో ఐక్యత లేదు. ఈ శరీరం ఈరోజు ఐక్యత కలిగి ఎలా మనకు సహకరిస్తుందో, మనం అవయవాలుగా ఐక్యతగా ఉంటే యేసుక్రీస్తు శరీరం బలంగా ఉంటుంది. మోకాళ్ళు సడలిపోయాయి అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? దుష్టుడు మన పాదముల క్రిందికి వచ్చి వాడే తొక్కు అన్నాడు అనుకోండి, ఒరే నాయన నాకు బలం లేదురా అంటాం మనమే. చూసారా? అంటే సంఘం బలహీన పడుతుందంటే చాలా ప్రమాదం ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా ప్రమాదం. అందుకే సంఘంలో సంఖ్య పెరుగుతూ ఉండాలి, అవయవాలుగా పటిష్టంగా ఉండాలి, ఐక్యమత్యాన్ని కలిగి ఉండాలి ప్రియమైన వారలారా. అన్నీ మనం చెప్పినట్టుగా జరగాలని ఎందుకు అనుకోవాలి? మీరు ఆలోచించండి. ఈ చిక్కు అప్పుడప్పుడు నా దగ్గర కూడా వచ్చినప్పుడు ఏం చేస్తాను తెలుసా? అన్న ఇది చేద్దామంటాను, లేదు ఇది చేద్దామంటారు, లేదు ఇది చేద్దామని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తానో తెలుసా? 3 రాయండి, ప్రార్థన చేయండి, చీటి తీయండి, ఏది వస్తుంది చేద్దాం పదండి అంట. ఏది వస్తుంది చేద్దాం పదండి. మీరు ఆలోచించండి. దేవుని నిర్ణయాలు అంతే. నేనెవరిని, నువ్వెవరు అసలు ఆర్డర్లు వేయడానికి? నేనెవరిని అసలు? మీరేమన్నారు? 6 రోజులు 7 రోజులు సెమినారా? 7 నెంబరి. నువ్వేమన్నావు? 4 రోజులు చాలా. 4 నెంబరి. ప్రార్థన చేయి, చీటి తీయండి. ఎంత వచ్చింది? 7 వచ్చింది. 7 రోజులు సెమినార్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఇంకేం మాట్లాడకండి, 4 రోజులు అయిపోయా. దీనికి ఆయనకు అర్థం కాలేదండి, ఆయనకి ఏం ఏర్పడుతుందని నువ్వు అనుకోవటం, ఆడికి బుర్ర లేదు బుద్ధి లేదని నేను అనుకోవటం, ఈ మోసుకెళ్ళేటోడు 2 కలిపి చెప్పటం, ఈ పక్కనోడు ఏదో బాధ కొద్ది అంటాం, వాళ్ళకి అర్థం కావట్లేదంటే, మీకు అర్థం కావట్లేదటండి, మీకు బుర్ర లేదట, తల మీద వెంట్రుకలు లేదట, గుజ్జు లేదట, ఇవన్నీ అనలేదు మనం. అందుకే వీళ్ళు ఏమన్నారంటే పుల్లలగాళ్ళు అన్నారండి. మంట అంటించడానికి ముందు ఏం పెడతాం మనం? కదా, గొడవలు 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 గొడవలు, చివరికి సంఘం బలహీనత. సంఘం బలహీనమైందనుకోండి, దుష్టుడు యేసుక్రీస్తు పాదముల క్రిందికి రాడు. దుష్టుడు పాదముల క్రిందికి రాడు అంటే అంతవరకు సింహాసనం మీద నా కుడి పార్శ్వమున కూర్చుండుట అవశ్యం అంటే యేసుక్రీస్తు భూమి మీదికి రాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. సంఘాలు బలహీనపడటం ఏమంటే శుభ సంకేతం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. పార్టీలు ఎంత బలంగా ఉన్నాయి చూడండి.